న్యూస్ బౌల్. బాహుబలి తరువాత రానా అత్యంత వేగంగా మరో చిత్రాన్ని తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. నేనే రాజు నేనే మంత్రి పేరుతో వస్తున్న ఈ చిత్రానికి తేజాను దర్శకుడిగా ఎంచుకున్నాడు. తన సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ లోనే దీనిని నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం టీజర్ను తన తాత డి రామానాయుడి జయంతి సందర్భంగా రానా విడుదల చేశాడు. అది కూడా ఏ హడావుడీ లేకుండా తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. జైలులో రానా తలకు ముసుగు వేసి కాళ్ళూ చేతికి సంకెళ్లతో నడుస్తూ వస్తుంటాడు. అటూ ఇటూ పోలీసులు తుపాకులు పట్టుకుని రానా వెంట నడుస్తూ వస్తుంటారు. దర్జాగా నడుచుకుంటూ రానా ఉరికొయ్య దగ్గరికి వస్తుండగా బ్యాక్గ్రౌండ్లో పోసాని కృష్ణమురళి వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు పుట్టకా తప్పదు, ఆమెన్ అంటూ పోసాని వాయిస్ వినిపించి ఆగిపోతుంది. వెంటనే రానా ఉరికొయ్య వద్ద తన లుంగీని బిగించి కట్టి నోటిలో ఉన్న సిగరెట్ను చేతిలోనికి తీసుకుని నేనెప్పుడు చావాలో నేనే డిసైడ్ చేస్తా, నువ్వెప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేస్తా, నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి అంటూ తనదైన శైలిలో చెప్పి చేతిలోని సిగరెట్ను విసురుతాడు. తేజ రానా క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటివరకు ఎలాంటి అంచనాలు లేకపోయినా ఈ టీజర్తో అమాంతం పెరిగిపోయాయి. రానా బాహుబలిలో భల్లాల దేవుడిలాంటి కరుకైన పాత్రలో మెప్పించిన తరువాత ఎలాంటి పాత్రలను ఎంచుకుంటాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. తాజాగా తన తర్వాత చిత్రంలో తన పాత్ర ఎలా ఉండబోతోందనేది టీజర్ ద్వారా చెప్పకనే చెప్పాడు. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పొలిటికల్ లీడర్ పాత్రలో రానా నటిస్తున్నాడు. రాధా జోగేంద్ర అనే మంత్రి పాత్రను పోషిస్తున్నాడు. రానాకి జోడీగా కాజల్ నటిస్తోంది. తొలిసారి పూర్తిస్థాయి మాస్ పాత్రలో రానా నటిస్తున్న చిత్రం ఇది. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.